హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఫిష్ 65. ఈ ఫిష్ 65 స్నాక్ ఐటమ్ గాను బాగుంటుంది. రైస్లో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. ఇక ఫిష్ స్మెల్ పడని వాళ్ళు కూడా దీన్ని పెట్టారంటే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట 65 మసాలా కోసం బౌల్ తీసుకొని 3 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పక్కన ఉంచుకోవాలి. 300 గ్రామ్స్ బోన్లెస్ ఫిష్ మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. 65 మసాలాలో చేప ముక్కలు అన్నీ వేసుకొని చేప ముక్కలకి అంతా బాగా కోటింగ్ వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టి 30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నిమిషాల పాటు ఒక పక్క వేపుకున్న తర్వాత మరో పక్కకి ఫ్లిప్ చేసుకోవాలి. మరో 3 నిమిషాల పాటు మరో పక్క వేపుకున్న తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి. మిగిలిన చేప ముక్కలు కూడా ఈ పద్ధతిలో వేపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయ చీలికలు నూనెలో వేసుకొని నిమిషం పాటు వేపుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేపుకున్న చేప ముక్కల పైన వేసుకోవాలి. అంతే, యువర్ ఫిష్ 65 డన్. కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని ఇక ఎంజాయ్ చేయండి. నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.